పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సాయం అందిస్తున్నాయి. పీఎంఏవై 2.0 పథకం ద్వారా ఆర్థిక సాయం పొందేందుకు దరఖాస్తులు ఆహ్వానించారు. గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు ఆన్లైన్ చేయనున్నారు. పీఎంఏవై 2.0 పథకంలో భాగంగా కొత్తగా ఇల్లు కట్టుకునేవారు ఆర్థిక సాయం పొందేందుకు అర్హత ప్రమాణాలు, అవసరమైన పత్రాల వివరాలను అధికారులు ప్రకటించారు. దరఖాస్తులు ఈ పత్రాలను గ్రామ వార్డు సచివాలయంలో సమర్పించాలని సూచించారు. దీనికి కావలసిన అర్హతలు: గతంలో ఎప్పుడు ఇల్లు మీ పేరు మీద శాంక్షన్ అయి ఉండరాదు, పక్కా ఇల్లు కలిగి ఇంటి పన్ను మీ పేరుపై ఉండరాదు, ఇంట్లో ఎవరు ప్రభుత్వ ఉద్యోగులు ఉండరాదు, 4 చక్రాల వాహనం ఉండరాదు, ఇంట్లో ఎవరు ఆదాయ పన్ను కట్టరాదు, 340 చదరపు అడుగులలోపు భూమి ఉన్నవారే అర్హులు. దరఖాస్తు చేసుకునేవారు ఉన్న రేషన్ కార్డులో ఉన్న వారిలో ఎవరికి గతంలో ఇల్లు శాంక్షన్ అయి ఉండరాదు. దరఖాస్తుకు కావలసిన పత్రాలు: ఆధార్ కార్డుల జిరాక్స్లు భార్యాభర్త సంతకాలతో, రేషన్ కార్డు లేదా బియ్యం కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, జాబ్ కార్డు ఉపాధి హామీ జిరాక్స్, దరఖాస్తుదారుని పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు 2, పట్టా లేదా పొజిషన్ సర్టిఫికేట్ జిరాక్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఆదాయ ధృవీకరణ సర్టిఫికేట్, పనిచేస్తున్న మొబైల్ నెంబర్. పీఎంఏవై ఇంటి లోన్ మరిన్ని వివరాలకు గ్రామ సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్, వార్డు సచివాలయంలో వార్డు ఎమ్యూనిటీ సెక్రటరీ, ప్లానింగ్ సెక్రటరీని సంప్రదించవచ్చు. కొత్తగా ఇంటి లోన్ కోసం అప్లై చేసుకునేవారు పైన తెలిపిన డాక్యుమెంట్లను గ్రామ వార్డు సచివాలయాల్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పీఎంఏవై 2.0లో భాగంగా సొంత స్థలాల్లో ఇల్లు కట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం పలు దశల్లో నిలిచిపోయిన ఇళ్ల పనులు పూర్తి చేయించనున్నారు. లబ్ధిదారులు ఒక్కొక్కరికి 2.5 లక్షలు అందించనున్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం ₹1,50,000 ఇవ్వగా రాష్ట్ర ప్రభుత్వం 1 లక్ష అందిస్తుంది. అర్హుల నుంచి గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.